హే హాయ్ గైస్. రవితేజ అన్న మాస్ జాతర మూవీ అయితే చూశాను. అండ్ మూవీ చూసాక నాకేమనిపించిందంటే ఇట్స్ ఏ రొటీన్ కమర్షియల్ మాస్ మసాలా మూవీ. అంటే మీరు స్టోరీలో ఏదో ఉంటుంది, ఏదో జరిగిపోతుంది అనే ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఇట్స్ ఎ రొటీన్ స్టోరీ. ఎన్నోసార్లు మీరు చూసారు, ఎన్నో మూవీస్ లో చూసారు. సో రొటీన్ స్టోరీ అన్నమాట. బట్ కమర్షియల్ మూవీ అన్నారు కాబట్టి స్టోరీని పక్కన పెట్టండి. కానీ కమర్షియల్ మూవీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. ఏంటి, టాప్ లేచిపోయే ఫైట్స్ ఉండాలనుకుంటాం. మంచి హీరో విలన్ మధ్యలో మంచి సాలిడ్ ఫేస్ ఆఫ్ ఉండాలనుకుంటాం. అండ్ మంచి మాస్ సీన్స్ కానీ, మాస్ డైలాగ్స్ కానీ, అండ్ కామెడీ కానీ. సో ఇట్లా కొన్ని ఎలిమెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ ఎలిమెంట్స్ అయినా ఈ మూవీలో వర్కౌట్ అయ్యాయా లేదా అంటే మాత్రం నాకైతే వర్క్ అవ్వలేదు. బికాస్ అన్నీ చాలా వీక్గా ఉండే. ఎస్పెషల్లీ నేను చాలా డిసప్పాయింట్ అయినది మాత్రం విలన్ క్యారెక్టరైజేషన్ చాలా అంటే చాలా వీక్గా ఉండే. నేను నవీన్ చంద్ర అన్న ఈ మూవీలో మెయిన్ విలన్ అనగానే చాలా ఎక్సైట్ అయ్యా. లైక్ చాలా అండర్ రేటెడ్ యాక్టర్, ఆయన చాలా మంచి పర్ఫార్మర్. సో ఆయన చాలా బ్యాక్ చేస్తారు. సో ఎట్లయినా ఈ మూవీలో సూపర్ ఉండుంటది ఆయన క్యారెక్టరైజేషన్ కానీ, ఆయన సో అలా అనుకుని నేను వెళ్ళా. కానీ ఈ మూవీలో చాలా డిసప్పాయింట్ చేసింది మాత్రం అదే. చాలా వీక్ ఉంటుంది ఆయన క్యారెక్టరైజేషన్. ఆయన పర్ఫార్మెన్స్ బాగున్నా కూడా అసలు ఆయన విలన్ అన్నట్టే అనిపించదు. ఏదో పిచ్చలైట్ విలన్ టైప్ అనిపిస్తుంది. ఆయన ఒక్క సీన్ లో కూడా నాకు ఆయన వచ్చినప్పుడు ఏదో జరిగిపోతుంది, ఒక ఫియర్ఫుల్, ఒకటి ఇది, ఒక టెన్షన్ ఇట్లా ఏం లేకుండా ఇట్ వాస్ లైక్ అంటే చాలా ఏదో జనరల్ ఏదో నేను విలన్ అని చెప్పుకోవడానికి ఉన్నట్టు అనిపించింది. అంత వీక్ ఉండే క్యారెక్టరైజేషన్. సో అదైతే వర్కౌట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఈ మూవీలో వర్కౌట్ అయింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఒక 2 సీన్స్ ఉంటాయి, సెకండ్ హాఫ్ లో ఒక 1-2 సీన్స్ ఉంటాయి. అవి కొంచెం విజిల్ వర్ది మూమెంట్స్ అనిపించాయి. అండ్ ఒక సాంగ్ వర్కౌట్ అయ్యింది, ఒకటే ఒక సాంగ్, అది కూడా ఒక ట్యూన్ వస్తుంది కాబట్టి వర్కౌట్ అయ్యింది. అంతకు మించి ఈ మూవీలో ఏం వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీలో మెయిన్ ఏదైతే ఉందంటే అది రవితేజ అన్ననే. ఆ అన్న మాత్రమే తోపు. యాక్టింగ్, ఫుల్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, ఫైట్స్ లో ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆ స్టైల్ గా చేసే ఫైట్స్ అదంతా అసలు తోపు ఉండే, నెక్స్ట్ లెవెల్ ఉండే. అండ్ ఆయన కామెడీ కూడా ఫన్ జనరేట్ చేసే వే ఇదంతా ఆ అన్న మొత్తం వన్ మ్యాన్ షో అన్నమాట. కానీ మిగతా ఏ ఎలిమెంట్స్ వర్కౌట్ అవ్వలేదు. ఆ అన్నదే వన్ వన్ మ్యాన్ ఉండే. సో ఆ అన్న మాత్రం ఎంత పుల్ చేస్తాడు మూవీని. సో అది. అండ్ మూవీలో సాంగ్స్ అయితే చెప్పాను, ఒకటే సాంగ్ వర్కౌట్ అయింది. అండ్ కామెడీ అయితే పార్షియల్ గా వర్కౌట్ అయింది. లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆది అన్న, అజయ్ ఘోష్, అలా కొంతమంది కమెడియన్స్ ఉన్నారు. లైక్ ఫుల్ గా నవ్వేసి కింద పడిపోయామన్న టైప్ అయితే కాదు, ఏదో పార్షియల్ గా నవ్వాను. ఇట్ వాజ్ ఓకే. అండ్ ఇప్పుడు క్రాక్ మూవీలో ఉంటది, ఆ మూవీ కూడా కమర్షియల్ మూవీ. ఆ మూవీలో విలన్ క్యారెక్టరైజేషన్ కానీ, అదంతా ఫేస్ ఆఫ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మాస్ మూమెంట్స్ కానీ అవన్నీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో ఆ రేంజ్ సీన్స్ కూడా లేవన్నమాట ఇందులో. అంత మాస్ క్రియేట్ చేసి అంత తోప్ ఫీలింగ్ తెప్పించే సీన్స్ కూడా అన్ని ఏం లేవు ఈ మూవీలో. అండ్ సో అవి కొంచెం బాగున్నా కమర్షియల్ మూవీ కాబట్టి హిట్ అయిపోయేది. సో అంటే వర్కౌట్ అయిపోయేది. ఇప్పుడు కూడా నాకు తెలియదు వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ, సో ఇప్పటికైతే ఆ సీన్స్ కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదు, ఆ మాస్ సీన్స్. అండ్ సో ఇది కమ్‌బ్యాక్ ఫిల్మ్ అయితే డెఫినెట్లీ కాదు. రవితేజ అన్నకి ఇది కమ్‌బ్యాక్ ఫిల్మ్ అయితే నో వే, నో వే. క్రాక్ అసలు సాలిడ్ కమ్‌బ్యాక్ అంటే క్రాక్. అలాంటి లెవెల్ మూవీ అంటే అసలు లేదు. సో మేబీ ఇది హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, నాకైతే తెలీదు. హిట్ అయితే ఐఎమ్ హ్యాపీ. గుడ్. రవితేజ అన్నకి హిట్ పడింది, పడతది. బట్ మూవీ అయితే కమ్‌బ్యాక్ మూవీ అయితే డెఫినెట్లీ కాదు. అండ్ ఈ మూవీలో ఇంకో సీన్ ఉంటుంది. నాగవంశి అన్న ఇన్‌ఫ్లూయెన్స్ లా అనిపించింది నాకు ఒక సీన్. లైక్ ట్విట్టర్‌లో యూజర్స్‌ని యేసుకునే సీన్ ఒకటుంటుంది. లైక్ రవితేజ అన్న చెప్పే డైలాగ్ చాలా బావుంటుంది. ఆ కంటెంట్ అదంతా డైలాగ్ మీనింగ్‌ఫుల్. అన్న చెప్పింది నిజమే. చాలా నెగటివిటీ ఉంటుంది ట్విట్టర్‌లో. నేను ఒప్పుకుంటా. నేను చాలా చూసాను. సో కాకపోతే నాకేమనిపించిందంటే ఏదో నాగవంశి అన్న ఇన్‌ఫ్లూయెన్స్, ఆ అన్నని ట్రోల్ చేసినందుకు అన్న ఇలాంటి డైలాగ్ ఒకటి పెట్టాలి అన్న ఇంటెంటే ఎక్కువ అనిపించింది నాకైతే. మేబీ నేను రాంగ్ కూడా అయ్యుండొచ్చు. బట్ నాకైతే అలా అనిపించింది. అసలు ఆ అన్న ట్రోల్ అవ్వడం ఎందుకు? ఇదంతా ఎందుకు? ఆ అన్న మంచి అసలు 'జెర్సీ' మూవీ ప్రొడ్యూసర్ ఆ అన్న. అంత మంచి ప్రౌడ్ ఫిల్మ్ తీసాడు తెలుగు ఇండస్ట్రీ నుంచి. అంత మంచి ప్రొడ్యూసర్ ఇలా ఇలా ట్రోలింగ్ అవ్వడం ఇదంతా నాకు నిజంగా బాధగా ఉంది. బట్ ఐ విష్ హిమ్ వెల్. లైక్ నెక్స్ట్ నుంచి ఇంకా మంచి మూవీస్‌తో వస్తే బావుండు. మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్‌తో. ఇది మాత్రం కమర్షియల్ మూవీయే. ఇది వర్క్ కూడా అవ్వలేదు. సో అలా అని నేను నిద్రపోయాను, బోర్ కొట్టేసింది అనైతే అనను. నేను మూవీ చూసాను. కొన్ని సీన్స్ కూడా బానే ఉండే.
అలా అని నేను మీరు మూవీకి వెళ్ళిపోండి అని అయితే డెఫినెట్గా చెప్పను. మీరు ఒకవేళ రవితేజ అన్న ఫ్యాన్ అయితే అండ్ మీకు ఆ, రవితేజ అన్న పర్ఫార్మెన్స్ కానీ, అన్న యాక్టింగ్ స్కిల్స్ కానీ, అన్న డాన్స్ కామెడీ ఇవన్నీ చూడాలి అనుకుంటే డెఫినెట్గా ఈ మూవీ మీరు వన్ టైం వెళ్ళిపోవచ్చు ఈజీగా. బట్ మిగిలిన వాళ్ళకి ఈ మూవీ నచ్చకపోవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.25 అవుట్ ఆఫ్ 5. సో యా, థ్యాంక్ యూ సో మచ్.